కొన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టింది. మధ్యలో అది ఒక నెగ్లెక్ట్ చేయబడింది. కానీ దాన్ని మన గౌరవ ప్రధానమంత్రి గారు దీని మీద మళ్ళీ ఫోకస్ పెట్టి దాదాపు 2015 నుంచి యునైటెడ్ నేషన్స్లో దీన్ని ప్రవేశపెట్టి అప్పటి నుంచి కూడా దీన్ని ఇంటర్నేషనల్ యోగా డేగా సెలబ్రేషన్ ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. ఇవాళ ఈ ఇంటర్నేషనల్ యోగా డే ఇండియాలో అన్ని ప్రదేశాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 175 దేశాల్లో సైమల్టేనియస్గా ఇది వాళ్ళ టైమింగ్స్ ప్రకారం యోగా డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకంటే అసలు యోగా అనేది అది ఒక సపరేట్ ఇదేం కాదు. యోగా అనేది మన భారతీయ జీవన శైలి, జీవన విధానం. ఇది మన శరీరాన్ని, ఆత్మని, అంటే బాడీ, మైండ్ అండ్ సోల్ వీటన్నిటినీ, అంటే నార్మల్ ఎక్సర్సైజ్కి యోగాకి ఏం డిఫరెన్స్ అనుకుంటాం. ఇది ఎక్సర్సైజ్ కూడా కానే కాదు. ఇది మన బాడీ, సోల్ అండ్ మైండ్ ఈ మూడింటిని అనుసంధానం చేసి మనిషిని పరిపూర్ణంగా అందరం చదువుకుంటున్నాం. చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రుల ద్వారా కానీ మన గురువు ద్వారా కానీ విద్యాబుద్ధులు అనేది నేర్చుకుంటున్నాము. నేర్చుకున్న తర్వాత మన పర్ఫెక్ట్ సిటిజన్గా తయారవ్వాలన్న మన భావితరాల వారు అంటే నైతికత, ఆలోచనలో స్థిరత్వము. For latest updates on India-Pakistan tension, download RTV Live app.